హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను హోమ్మేడ్ ఫేషియల్. ఇది మోస్ట్లీ మిల్క్ ఫేషియల్ అని చెప్పచ్చు. ఇది ఈ వింటర్ సీజన్కి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి, ఫస్ట్కి తర్వాత నా ఫేషియల్ అయిన తర్వాత నా ఫేస్కి మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ మనం అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఫేషియల్ మొత్తం కూడా ప్రిపేర్ చేస్తాము. సో ఈ ఫేషియల్లో టోటల్గా 4 స్టెప్స్ ఉంటాయి: క్లెన్సింగ్, స్క్రబ్బింగ్, మసాజింగ్ అండ్ ఫేస్ ప్యాక్. సో చూసేద్దాం అయితే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్సింగ్. సో క్లెన్సింగ్ కోసం మనం యూజ్ చేస్తున్నాము 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్, రా మిల్క్ అనమాట. మనం రా మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, చల్లార్చినవైనా యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే ఇక్కడ రా మిల్కే యూజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం నిమ్మరసం, ఒక 3-4 డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఒక కాటన్ ప్యాడ్ని దానిలో డిప్ చేసేసుకుని దాన్ని మీరు ఫేస్ పైన మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు స్కిన్ అంతా క్లెన్స్ అవుతుంది. డర్ట్ కానీ లేకపోతే ఏమైనా ఉన్నా కూడా టోటల్గా మిల్క్ అనేది దాంట్లో ఆ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. డీప్ క్లెన్సింగ్ చేయడానికి మిల్క్ చాలా బాగా పనిచేస్తుంది. సో మీ స్కిన్ అనేది ఫస్ట్ క్లెన్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్కి అది ప్రిపేర్ అవుతుంది. కాబట్టి క్లెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్ స్కిన్ కేర్లో కూడా, అలాగే ఫేషియల్లో కూడా. సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత స్కిన్ ఇలా ఉంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మనలో చాలామంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు కదా, అయితే మనం బిల్స్ పే చేసేటప్పుడు మనకి క్యాష్ బ్యాక్, స్పెషల్ ఆఫర్స్, అంతేకాకుండా ఐపీఎల్ సీజన్ జాక్పాట్లో 75K వరకు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా మీరు విన్ అవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ని యూజ్ చేసి క్రెడ్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఏవైతే లింక్ యూజ్ చేసి మీరు సైన్అప్ అవుతారో, సో అలా సైన్అప్ అవ్వడం వల్ల మీకు బిల్ పే చేసిన ప్రతిసారి 1000 వరకు అడిషనల్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్గా ఎలా చేయాలి, ఆ క్రెడ్ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా బిల్స్ పే చేయాలి అనేది ఆల్రెడీ వీడియో చేసున్నారు. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఫుల్ డీటెయిల్స్ అక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్లో మనం స్క్రబ్బింగ్ చేస్తాము. స్క్రబ్బింగ్ కోసం 1 టీ స్పూన్ కాఫీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ మిల్క్ యూజ్ చేసుకుంటున్నాము. సో ఇది చాలా మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుంది. లేదు అని అనుకుంటే మీరు బియ్యపు రవ్వ ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. స్క్రబ్బింగ్ కోసం ఓట్స్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. సో మంచి కాఫీ అయిపోయింది ఇప్పుడు మనకి మిల్క్ అండ్ కాఫీ పౌడర్. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఫేస్ మొత్తం కూడా స్క్రబ్ చేయాలి. దీనివల్ల ఏంటంటే ట్యాన్ అనేది చాలా బాగా తగ్గుతుంది. ఈ స్క్రబ్ చేసిన తర్వాత మీ స్కిన్లో చాలా డిఫరెన్స్ని చూస్తారు మీరు. సో స్క్రబ్ చేసేసుకోండి సింపుల్గా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మీరు జనరల్గా ఎప్పుడైనా స్క్రబ్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు మీరు థౌజండ్స్ పెట్టి ఏమి మీరు స్క్రబ్స్ వేరేగా ఏం కొనాల్సిన అవసరం లేదు. ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వెంటనే మీకు తెలుస్తుంది ఆ స్కిన్లో ఉన్న చాలా స్మూత్ అవ్వడం, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట ఈ స్క్రబ్ చేయడం వల్ల. సో ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. స్క్రబ్ కూడా మరి హార్ష్గా ఉంటుంది మన స్కిన్ పైన. మీరు సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ చేసేటప్పుడు మాత్రం స్క్రబ్ ఎప్పుడైనా, ఏ స్క్రబ్ అయినా కూడా మీరు ఏ స్క్రబ్ యూజ్ చేస్తున్నారు అనేది పక్కన పెట్టండి. ఇంట్లోదా లేకపోతే బయటదా కొన్నదా అనేది. బట్ మీరు ఎప్పుడు చేసినా మీ స్కిన్ పైన హార్ష్గా చేయొద్దు. స్క్రబ్ మెయిన్గా కొంచెం పార్టికల్స్ ఉండడం వల్ల దాంట్లో కొంచెం హార్ష్గా అనిపిస్తుంది. బట్ అస్సలు అలా చేయకూడదు. చాలా నెమ్మదిగా చేసి ఒక 2-3 మినిట్స్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే. చూసారు కదా మీరు, స్క్రబ్ చేసిన తర్వాత ఇందాకడికి ఇప్పటికీ ఆ డల్నెస్ కూడా చాలా బాగా తగ్గుతుంది, ట్యాన్ కూడా చాలా బాగా తగ్గుతుంది, స్కిన్ చాలా స్మూత్గా సపల్గా అవుతుంది అనమాట. సో ఇది మన సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టీమింగ్. సో ఇది ఆప్షనల్ స్టెప్, మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ స్టీమింగ్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన ఫేస్ విషయంలో, మన స్కిన్ విషయంలోనే కాకుండా. ఇప్పుడు పర్టికులర్గా స్టీమింగ్ చాలా మంచిది కాబట్టి సో స్కిన్ విషయంలో కూడా మనకి స్టీమింగ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ నేను బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తున్నాను. స్టీమింగ్ 5 మినిట్స్ కంటే ఎక్కువ చేయకూడదు. సో 5 మినిట్స్ కూడా చేయను నేను. 2-3 మినిట్స్ చేసిన తర్వాత ఇలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేసేస్తాను. సో ఈ టూల్ యూజ్ చేసి జస్ట్ అలా ప్రెస్
చేస్తూ ఉంటే మనకి ఏమైనా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. ఏమవుతుందంటే స్క్రబ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి కొంచెం అవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే మనం స్టీమ్ చేస్తామో అవి ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా నీట్గా రిమూవ్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇప్పుడు మసాజ్ క్రీమ్ కోసం నేను మిల్క్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇది మిల్క్ క్రీమ్ అంటే మిల్క్ పైన కొంచెం తేటలాగా ఉంటుంది కదా, సో మీగడ వేస్తాం అనమాట. సో మీగడ అండ్ పసుపు. మీగడ అంటే నేనైతే అమూల్ది ఉంటుంది కదా, ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది యూజ్ చేశాను ఇక్కడ. మీరు కావాలనుకుంటే పైన మీగడలాగా తీసుకుని యూజ్ చేయొచ్చు. ఈ వింటర్కి చాలా చాలా బాగుంటుంది. అన్ని స్కిన్ టైప్స్ మీరు ట్రై చేయొచ్చు. సో ఈ రెండు మిక్స్ చేసి ఇది మసాజ్ క్రీమ్ లాగా యూజ్ చేస్తాము. ఇది కూడా చాలా 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 డిఫరెన్స్ తెలుస్తుందండి. మీరు చేసుకుంటే అది మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇది మీకు చూపించిన దానికి చేసిన దానికి హోమ్మేడ్ రెమెడీస్ మీకు వెంటనే ఏదో కలర్ వచ్చేస్తారు ఇదంతా పక్కన పెట్టేయండి, అది రాదు, ఎప్పటికీ జరగదు అది. బట్ మీకు చాలా డిఫరెన్స్, ఆ ట్యాన్ తగ్గడం అది ఈ ఫేషియల్లో మీరు ఎస్పెషల్గా చూస్తారు. మీరు పర్సనల్గా ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. సో జస్ట్ ఇప్పుడు మసాజ్ క్రీమ్తో మనం ఫేస్ మొత్తం మసాజ్ చేయాలి. నేనైతే 5 minutes చేస్తాను మసాజ్ని. సో కొన్ని ప్రెషర్ పాయింట్స్ అలా యూజ్ చేసి చేయడం, ఇలా మీకు వచ్చినట్టు చేయండి, ప్రాబ్లం లేదు. లేదంటే బోల్డ్ వీడియోస్ ఉంటాయి చూడండి. సో 2 handsతో లైట్ ప్రెషర్తో మనం మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా మసాజ్ చేసుకోవాలి అప్వర్డ్ డైరెక్షన్లో. ఏం మసాజ్ చేసినా అప్వర్డ్ డైరెక్షన్లో చేయండి సరిపోతుంది. మీరు ఏం టెక్నిక్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో చేసిన తర్వాత మన స్కిన్ చాలా చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది, చాలా హైడ్రేటింగ్గా కనిపిస్తుంది, షైనింగ్గా కనిపిస్తుంది. మీరు పర్సనల్గా అబ్జర్వ్ చేస్తారు స్కిన్ చాలా స్మూత్ అవుతుంది. మీరు పర్సనల్గా ట్రై చేసిన తర్వాత మీరు కూడా అర్థమైపోతుంది అదేంటి అనేది. సో అంతే, ఒక 5 minutes మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసేయండి. ఇప్పుడైతే నా స్కిన్ నాకు ఎంత నచ్చేసిందంటే అది అప్లై చేసిన తర్వాత చాలా బాగా నచ్చేసింది. సో అందుకని మీకు చాలాసార్లు చూపించడానికి చాలా పోజులు పెట్టేశాను. ఆ షైనీనెస్, ఆ స్మూత్నెస్ అనేది స్కిన్లో కెమెరాలో కూడా క్లియర్గా తెలుస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఫేస్ మాస్క్ ఫైనల్ స్టెప్. ఇది ముల్తానీ మిట్టి తీసుకుంటున్నాను. లేదు అని అనుకుంటే మీరు శనగపిండి కానీ, శాండిల్వుడ్ పౌడర్ కానీ, ఇలాంటివి ఏమైనా లికోరైస్ పౌడర్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు, లైక్ పౌడర్ కన్సిస్టెన్సీలో ఉన్నవి. సో అది యూజ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం దాంట్లో ఒక 2 teaspoons ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం ఒక స్పూన్ ఆఫ్ హనీ అన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ చేసేసుకుని ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకోవడమే. సో ఇది అన్ని స్కిన్ టైప్స్కి ఫేషియల్ సూట్ అవుతుంది, బట్ ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుంది. మిగిలిన సీజన్స్లో మీరు కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో అదనమాట, ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫేస్ పైన అప్లై చేసేసుకుందాం. సో ముల్తానీ మిట్టి ఏంటి అంటే మనకి లోపల నుంచి అంతా కూడా లోపల నుంచి డర్ట్ని రిమూవ్ చేస్తుంది, ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. సో దట్ మనకి పింపుల్స్ అనేవి రాకుండా కంట్రోల్ అవుతుంది అనమాట, ఆయిల్స్ ఎప్పుడైతే రిమూవ్ అవుతాయో. అలాగే మనం మిల్క్ ఇవన్నీ యూజ్ చేసాము. సో ఇదేంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, నార్మల్గా ఏ సీజన్ అయినా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఫేషియల్ చాలా బాగుంటుంది. బట్ వచ్చేది వింటర్ కాబట్టి నేను వింటర్ కోసం చూపించాను ఈ ఫేషియల్ని. సో మీరు ఏ స్కిన్ అయినా కూడా ఇది ఫాలో అవ్వచ్చు. ఫేస్ అండ్ నెక్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక 15-20 minutes ఉంచుకున్న తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు అప్పుడు సోప్ పెట్టేయచ్చా అని. అలా ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి క్లీన్గా, తర్వాత మీరు కావాలనుకుంటే సోప్స్ అలాంటివి యూజ్ చేయండి. బట్ ఎప్పుడైనా ఫేషియల్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక 24 hours పాటు మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏమీ యూజ్ చేయకపోతే మంచిది. ఓకేనా? సో అంతే, 15 minutes తర్వాత మీరు ఫేస్ వాష్ చేసేసుకుని వైప్ చేసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చాలా 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 బాగుంటుంది స్కిన్. లైక్ సప్లినెస్ కానీ స్మూత్నెస్ కానీ మీకు క్లియర్గా విజిబుల్గా కనపడుతుంది కదా. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎంతమంది ట్రై చేశారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.